Hi everyone, welcome back. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే AWS సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీటేక్ పాలసీ అనేటువంటి ఆఫర్ అయితే AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఆఫర్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. బేసికలీ ఒకసారి మనం AWS ఎగ్జామినేషన్ని సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ని మనం షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పేమెంట్ అయితే చేస్తూ ఉంటామండి. సో పేమెంట్ చేసిన తర్వాత అసోసియేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి అయితే కనుక మనకి 1000 మార్క్స్కి 720 మార్క్స్ ప్లస్ వస్తే మనం పాస్ అయినట్టు. అదే ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ కానీ ఆర్ఎల్స్ స్పెషాలిస్ట్ ఎగ్జామినేషన్స్ కానీ అయితే మనకి 750 ప్లస్ మార్క్స్ అయితే మనకు రావాలండి. సో అప్పుడే మనం పాస్ అయినట్టు. ఒకవేళ మన ఎగ్జామినేషన్ కనుక 750 మార్క్స్ 720 మార్క్స్ కంటే తక్కువ వస్తే మనం ఆ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయిపోయినట్టు. సో వాటికి AWS వాడు ఏం చేస్తాడంటే మనకి ఆ డబ్బులు మనకి రిటర్న్ రావు. సో మన మనీ అంతా కూడా అక్కడ వేస్ట్ అయిపోయినట్టు. సో అక్కడ ఓన్లీ 1 అటెంప్ట్కి సో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం సెకండ్ టైం అటెంప్ట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ అగైన్ మనం పేమెంట్ అయితే చేయాలండి. సో AWS వాడు ఏం చేశారంటే వాడి సర్టిఫికేషన్ని ప్రమోట్ చేస్తూ కూడా మనకు ఒక రీటేక్ పాలసీ అనేటువంటి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడండి. సో ఎప్పుడైనా మనం ఒకవేళ AWS ఎగ్జామినేషన్స్లో కనుక ఫెయిల్ అయిపోయినా సెకండ్ టైం మళ్ళీ మనం ఫ్రీగా రీటేక్ చేయడానికి అయితే ఈ ఆఫర్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఒకవేళ మీరు AWS సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ కనుక ఫస్ట్ టైం కనుక రాస్తుంటే మీకు ఈ పాలసీ అయితే కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. అదే మీరు కనుక ఆల్రెడీ మీరు AWS ఎగ్జామినేషన్ రాసి ఆ ఎగ్జామినేషన్లో పాస్ అయితే కనుక మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్తో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కదండి. లైక్ 50% కూపన్ అనేటువంటిది 50% ఆఫ్ కూపన్ అయితే వస్తుంది. సో 50% ఆఫ్ కూపన్ తోటి మీరు అసోసియేట్ ఎగ్జామినేషన్ అయినా ఆర్ఎల్స్ మీరు ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయినా సర్టిఫికేట్ స్పెషలిస్ట్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే దాన్ని మీకు 50% ఆఫ్ అయితే మీకు వస్తుందండి ఆ కూపన్ ద్వారా. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ $150 అనేటువంటిది కాస్ట్ అయితే కనుక $750 మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. కానీ రీటేక్ పాలసీ ఏంటి అని అంటే మీకు ఐదర్ మీరు ఆ కూపన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రీటేక్ కూపన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇవి 2 కూపన్స్లో ఏదో ఒకటి మాత్రం మీరు యూజ్ చేసుకోగలరు. 2 మనం యూజ్ చేయడానికి అయితే ఉండదండి. సో రీటేక్ కూపన్ మీరు అప్లై చేస్తున్నారు అని అంటే మీరు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో అందు గురించి నేనేం చెప్తాను అని అంటే ఆల్రెడీ మీ దగ్గర కనుక ఫ్రీ కూపన్ 50% ఆఫ్ కూపన్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేసుకునే వెళ్ళండి. లేదు మీరు ఫస్ట్ టైం కనుక ఎగ్జామ్ AWS సర్టిఫికేషన్ కనుక చేస్తూ ఉంటే కనుక సో అప్పుడు మీరు రీటేక్ అయితే వెళ్ళమని అయితే నేను సజెస్ట్ చేస్తానండి. సో ఫస్ట్ టైం మీరు ఫెయిల్ అయిపోయినా సెకండ్ టైం మీరు ఫ్రీగా రీటేక్ అయితే చేసుకోవచ్చు అండి. అయితే మీరు ఫ్రీగా రీటేక్ చేసుకోవాలి అని అంటే ఈ కూపన్ మీకు ఎవరు ఇస్తారు అని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ లింక్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ మీ డీటెయిల్స్ ఇచ్చి కనుక మీరు రిజిస్టర్ అయితే AWS వాడు ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి. సో మీరు AWS ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు లాస్ట్ పేమెంట్ పేజ్లో మీకు కూపన్ కోడ్ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ కూడా ఉంటుందండి. సో ఆ టెక్స్ట్ బాక్స్లో మీరు ఇది కూపన్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు రీటేక్ పాలసీ అయితే అప్లై అవుతుంది. అయితే రీటేక్ పాలసీకి AWS వాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టాడు. సో ఇది ఎప్పటి వరకు అప్లై అవుతుంది అని అంటే March 15th నుంచి కూడా May 31st సో 2023లో సో March 15th నుంచి May 31st మధ్యలో అప్లై చేసిన వారికి మాత్రమే రీటేక్ పాలసీ అయితే అప్లై అవుతుందండి. అండ్ అగైన్ అప్లై చేసేటప్పుడు మీరు రీటేక్ కూపన్ కోడ్ కూడా మీరు అప్లై చేయాలి, ప్రీవియస్గా మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటిది. సో సేమ్ అట్లనేనండి. ఒకసారి మీరు ఈ May 31stలో మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకుని అటెండ్ చేసేసినా సరే మీరు ఒకసారి ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ మీరు రీటేక్ చేయాలి అని అంటే ఇమీడియట్గా August 1st లోపే మీరు సెకండ్ రీటేక్ని కూడా మీరు కంప్లీట్ చేయాలండి. అప్పుడు మాత్రం మనకి రీటేక్ పాలసీ అయితే అప్లై అవుతుంది అనమాట. సో లేటర్ మనకి రీటేక్ పాలసీ అయితే అప్లై కాదు. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక రీటేక్ పాలసీ ఆఫర్లో మీరు May 31st లోపు అయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ మీరు షెడ్యూల్ చేసుకోవాలండి. సో ఒకవేళ ఫెయిల్ అయితే కనుక సెకండ్ దాన్ని కూడా August 31st లోపు మాత్రమే ఆర్ఎల్స్ August 1st లోపు మాత్రమే. నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో August 1st లోపు మాత్రం మనం యాడ్ చేసుకుంటే ఈ పాలసీ అయితే మనకి అప్లై అవుతుంది. సో కొత్తగా రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి ఈ పాలసీ అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో దిస్ ఇస్ రాకేష్ తానింకి సైనింగ్ అప్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.